శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. కన్యారాశి. కన్యారాశిలోని ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి గత వారం నేను చెప్పాను మొదట్లోనే. ఉత్తరా నక్షత్రం వారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఇబ్బందులు వస్తాయని. ఈ వారం అటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి మరలా రిపీటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఉంటుంది. అంతేకాకుండా వీరు ఉద్యోగపరంగా కూడా తమ పదవిని కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే మీ యొక్క ఉద్రేకభరితమైనటువంటి నిర్ణయాల వల్ల కావచ్చు, చర్యల వల్ల కావచ్చు, ఆ ఉద్యోగ అవకాశాల విషయంలో గండిపడే అవకాశం ఉంది. తెలివిగా వ్యవహరించాల్సింది సమయస్ఫూర్తిగా, అట్లాగే సంయమనంతో, ఓర్పుతో. మన టర్న్ వచ్చేంతవరకు కొంచెం ఓర్పుతో ఉండడం తప్పనిసరి. ధన విషయంలో కానీ, ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాల విషయంలో కానీ తప్పు జరగకపోయినా మీ పర్సనల్ క్యారెక్టర్ని శని పింగ్ చేసే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనపడుతున్నాయి. రాహు పింగ్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఉత్తరా నక్షత్ర జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే మీకు లాభస్థానంలో సూర్యుడు ఉండడం, మీ నక్షత్రాధిపతి అవ్వడం, శనితో షష్టాష్టకాలు పడడం, 7వ ఇంట్లో రాహు ఉండడం, ఇటువంటి ఫలితాలు మిమ్మల్ని చాలా ఇబ్బందికరంగా చూపిస్తున్నాయి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పనిసరిగా ఈ వారం గనక మీకు కలిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడం కోసం ఈశ్వరుడికి సంబంధించి మహాలింగార్చన మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. తప్పకుండా ఆ ఇబ్బందులు మీకు రాకుండాను, మీ యొక్క క్యారెక్టర్ని నిలబెట్టే విధంగాను ఈశ్వరుడు అనుగ్రహం మీకు ఏర్పడుతుంది. కాబట్టి మహాలింగార్చన లేదా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది. హస్త నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థిక, ఆరోగ్య, అలాగే కుటుంబపరమైన విషయాల్లో యోగవంతమైన ఫలితాలు ఉంటాయి. విదేశీ యోగాలు, విదేశాల కంటే ఇక్కడ స్వదేశానికి వచ్చి విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఆగిపోయి ఉన్నవాళ్ళు, లేదా ఆ ప్రయత్నంలో మళ్ళీ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు ఈ వారం ఖచ్చితంగా స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హస్త నక్షత్ర జాతకులకి. అట్లాగే ఉద్యోగపరంగా చిన్న టెన్షన్ వెంటాడుతున్నప్పటికీ వాటికి సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆధ్యాత్మిక, తర్వాత సేవాపరమైనటువంటి కార్యక్రమాలు, అంటే ఆధ్యాత్మికంగాను సంఘపరమైనటువంటి, అంటే సొసైటీ పరంగా సామాజికమైనటువంటి బ్యాలెన్స్ పాటించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అన్ని రకాలుగా కూడా శోభస్కరమైన కాలమే హస్త నక్షత్రం. ఇక హస్త నక్షత్రం 1, 2 పాదాల వారికి ఊహించని విధంగా ఈ వారం పిత్రార్జిత మూలక ఆస్తుల విషయంలో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ పిత్రార్జిత ఆస్తుల రీత్యా లబ్ధి పొందేది ఖచ్చితంగా జరగచ్చు. మాతాపితృ సంబంధమైనటువంటి ఆస్తి వివాదాలు కోర్టులో ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు. అయితే ఈ వారం, గత వారం ఉత్తరా నక్షత్రం జాతకులు ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల 21 నుంచి 25 మధ్యలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళకి ఈ వారం ఆ విషయాల్లో కొంత కొనసాగింపు, దానికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న ఒత్తిడులు ఉంటే చిత్తా నక్షత్రం వారికి అది రిపీటెడ్ అవుతుంది. ఇక్కడ హస్త ఎస్కేప్డ్ అయింది. చిత్తా నక్షత్ర జాతకులకి అటువంటి ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ వారం ఖచ్చితంగా ఈ రిలేషన్స్లో వీళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇది స్పాట్లో మీకు ఇచ్చే డెసిషన్స్ వల్ల మీ జీవిత భాగస్వామి తీసుకునేటువంటి ఫెరోషియస్ నిర్ణయాల వల్ల మీరు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతుంది. కాబట్టి అటువంటి తప్పులు ఎంకరేజ్ చేయకండి, చేసుకోకండి. జాగ్రత్తగా మీ మ్యారిటల్ లైఫ్ని జాగ్రత్తగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు. కన్యారాశి వారికి ఈ వారం అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి శుభాన్ని కలిగించేటువంటి దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు, అట్లాగే శ్రీ శివపార్వతుల్ని లక్ష్మీ నారసింహస్వామిని కనుక అర్చిస్తే మంచి శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క కన్యారాశి వారికి.